హైదరాబాద్ ఉప్పల్లో టీఆర్ఎస్ నేతలు బస్తీబాటా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజలను కలిసి తెలంగాణ ఉద్యమ ఆవశ్యకతను వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అందరూ ఉద్యమంలో పాల్గొనాలని టీఆర్ఎస్ నేతలు కోరారు. కోసం కేసీఆర్ గారు అహర్నిశలు పోరాటం చేసి నేడు తెలంగాణ ఏర్పాటయ్యే దిశలో ఉన్నటువంటి సమయంలో కేసీఆర్ గారు ఇచ్చిన బస్తీబాట ప్రోగ్రాంలోని కార్యక్రమాన్ని ఈరోజు చిల్కానగర్లో ప్రారంభించడం జరిగింది. ఈ బస్తీలలో తెలంగాణ బస్తీలలో అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ వస్తేనే మా బ్రతుకులు బాగుపడతాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ ఇంటింటికి కూడా చెప్తా ఉన్నారు. దీంట్లో భాగంగా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ చిల్కానగర్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేని ఎడల ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకుంటామని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము ఈరోజు ఈ చిల్కానగర్ నందు ఈ బస్తీబాటలో కార్యక్రమం పాల్గొని ఇంటింటికి వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు, బాబు తెలంగాణ ఎప్పుడు వస్తుంది, తెలంగాణ ఎప్పుడు తెస్తారు, తొందరగా తీసుకురండి. ఈ కాంగ్రెస్ నాయకులను ఈ టీడీపీ నాయకులను కూడా తొందరగా ఈ తెలంగాణ నుండి తరిమి కొట్టాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ బస్తీబాట కార్యక్రమం ఈరోజు చిల్కానగర్లో మొదలైంది. రేపు మరియు మిగతా కార్యక్రమాలు కూడా మరియు తెలియజేస్తాము అని చెప్పి ప్రకటిస్తా ఉన్నాము. జై తెలంగాణ. బస్తీబాట మొదలైంది. కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ సాధించుకునే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి తెలంగాణ సాధించుకునే వరకు మనం పోరాటం చేస్తామని చెప్పేసి సార్ గారు ఇచ్చిన ఒక పిలుపు మేరకు మేము ఖచ్చితంగా కట్టుబడి మేము ఈ యొక్క బస్తీబాటను నిర్వహిస్తున్నాము. కంపల్సరీ అందరము చేయి కలుపుతూ అందరం కలిసి పనిచేసుకుంటూ ముందుకు సాగి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ముందుకు నడిచి తెలంగాణ సాధించుకునే వరకు పోరాడదాము. ఎందుకంటే తెలంగాణ చివరి దశలో ఉన్నది కాబట్టి ఇప్పుడు ఎవరు అడ్డొచ్చినా కానీ తెలంగాణ ఆగే పరిస్థితి లేదు. కాబట్టి తెలంగాణ సాధించుకునే వరకు మనం ఖచ్చితంగా పోరాడదామని చెప్పేసి ఈ యొక్క బస్తీబాటను ఈరోజు ప్రారంభం చేస్తున్నాము. జై తెలంగాణ. తారీఖున అఖిలపక్ష సమావేశం అని చెప్పి ఢిల్లీలో ఏర్పాటు చేసి ఏ పార్టీ కూడా సరైన నిర్ణయం తీసుకోనందున మా అధ్యక్షుల వారు పిలుపునిచ్చిన ప్రకారం 4th బైక్ ర్యాలీ చేశాము, 9th కాగడ ర్యాలీ చేశాము. ఈరోజు బస్తీ బాటలో మరి ప్రతి ఒక్క మహిళను ప్రతి ఒక్క పురుషుని ప్రతి ఒక్క విద్యాన్ని కలుస్తూ మరి మా తెలంగాణని నినాదాన్ని వారికి పంచిపెడుతూ వారి కోరిక ఏముందంటే తెలంగాణ తేవడమే మా ధ్యేయం అని చెప్పి వారందరూ కూడా ప్రజల కోరిక ప్రకారంగా మేము పోరాడతాము. మరి మా తెలంగాణ మేము ఈ నెలాఖరు వరకు మేము సాధిస్తాము. జై తెలంగాణ.